అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఈ కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు మరి అంటే అవతలి నాయకుడిని అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగతంగా తమ సతీమణి గురించి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అసెంబ్లీలో నీచంగా మాట్లాడవచ్చు. మాట్లాడితే మీ నాయకుడు మాత్రం వెకిలిగా మాత్రం నవ్వవచ్చు. మరి మీ గురించి ఒక సాధారణమైన కార్యకర్త కానీ మాట్లాడితే మాత్రం తట్టుకోలేరు. మరి మీకు గుచ్చితేనేమో రక్తం కారుతుంది, ఎదుటి వాళ్ళకు గుచ్చితేనేమో సాంబారు రసం కారుతుంది. మరి మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. మీరు మాట్లాడే మాటల్లో ఏ ఒక్క మాట అయినా కానీ సవాబుగా లేదు, జనాలు నచ్చలేరు. జనాలలో మీరు నచ్చకనే మిమ్మల్ని బయటికి గెంటేశారు 11 సీట్లు ఇచ్చి. అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి భువనేశ్వరి గారిని నీచంగా మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు అసెంబ్లీలో? ఈరోజు ఈ విధంగా ఆమెను ఒక్క మాట అన్నాడో అనలేదో ఒక సామాన్యమైన కార్యకర్త ఈరోజు ఇంత చించుకుంటున్నారే, ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు? అంటే మీకు అంటేనేమో రక్తం కారుది, ఎదుటి వాళ్ళకైతేనేమో రసం సాంబార్ లాగా. మీరు ఏ ఒక్క మాట అయినా మాట్లాడే మాటలలో మంచిగా లేదు, నచ్చలేదు. మరి ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు ఏం సీకుతున్నారు? ఒకసారి చెప్పగలరు రాష్ట్ర ప్రజలకి? ఆ రోజు ఓడిపోతే గెలిస్తే బూట్లు దొడుస్తాను అన్నాడు కొడాలి నానిగారు. ఎందుకు తడవలేకపోయారు? మరి అదే రోజు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అన్నాడు కొడాలి నానిగారు. ఎందుకు పుచ్చుకోవటం లేదు? ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? ఏది ఏమైనా మీరు మాట్లాడే తీరు జనాలకు నచ్చటం లేదు, నచ్చకనే మిమ్మల్ని బయటికి ఇంటేశారు. ఏది ఏమైనా సిగ్గు శరం లేకుండా మాట్లాడే వాళ్ళంటే మీరేను. పోలవరం పూర్తి చేయటానికి చేతగాక 1% అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఈడు ఎంత విధిగా అంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా జనానికి నచ్చాలి, నచ్చకుండా ఉండకూడదు. మీరు మాట్లాడే తీరు కూడా చాలా బాగలేదు. ఈరోజు భారతమ్మ గారిని అలా అన్నాడు, ఇలా అన్నాడు, అది మంచిది కాదు, అలా ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అంటారు. మరి ఆ రోజు ఏం పెట్టుకున్నారు, ఏం చీకుతున్నారు? ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు? నిండు అసెంబ్లీలో ఆమెను ఆ విధంగా అంటున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు భారతమ్మని అనేసరికి మీకు కుచ్చుకొచ్చిందన్నమాట, మీకు రక్తం గారింది. అందుకే మీకు రాష్ట్రంలో 11 సీట్లు ఇచ్చి మీరు గెలవలేక చిత్తు ఓడించారు. గత వీడియోలో కూడా చెప్పారు మీ గురించి. ఏది ఏమైనా మీరు మాట్లాడే తీరు చాలా పద్ధతిగా ఉండాలి. మీకైతే ఎలా, వీళ్ళకైతే ఎలా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు? మరి వెకిలిగా నవ్వుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, ఒక సాధారణమైన కార్యకర్త మాట్లాడుతూనేమో మీరు తట్టుకోలేరు. మీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతూనేమో వాళ్ళకు మాత్రం కొచ్చుకొస్తుంది. అది మీ పరిపాలన, మీ చేతగాని పరిపాలన, మీరు చేతగాని ఎమ్మెల్యేలు. చెప్పిన మాట ఏదైనా కానీ నిరూపించుకోవాలి. పనికి మాలిన మాటలు, చెత్త మాటలు మాట్లాడబట్టి కొడాలి నాని గారికి ఈరోజు అలా అయింది ఆయన పరిస్థితి. దేవుడు ఎప్పుడూ కళ్ళు మూసుకోరు, కళ్ళు తెరిచే ఉంటాడు. ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే వస్తుంది, మీరే పాలించాలనుకున్నారు. అది చిత్తు ఓడిపోయారు.
ఇంకా సిగ్గు శరము లేకుండా హీనం మానం లేని మాటలు మాట్లాడుతుంటే ఎవరు కూడా ఒప్పుకోరు. కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ గారు, నీకు అందుకే ఆ రకంగా అయింది, హార్ట్ అటాక్ వచ్చింది అని తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు మాట్లాడే మాటలు కూడా సబాబుగా సవ్యంగా మాత్రం లేదు. కొంచెం తెలుసుకోండి. దేవుడు కూడా మెచ్చుకోవాలి. ఎల్లప్పుడూ మా ప్రభుత్వం ఉంటుంది అనుకున్నారు, మీ ప్రభుత్వం ఎప్పటికి ఉండదు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే గెంటేశారు. కొంచెం తెలుసుకోండి. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆవిడ గారిని ఏమన్నాము, ఎలా అన్నాము, ఆ రోజు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు వెకిలిగా నవ్వారు, ఈరోజు ఎందుకు మనకు రక్తం కారుతుంది మాకు అని మీరు కొంచెం తెలుసుకోవాలి. ఆ రోజు అడుగుంటే ఈరోజు ఇంత విధిగా ఉండేది కాదు కదా అని తెలుసుకోవాల్సిందిగా. ఇది ఏమైనా చాలా పద్ధతి కాదు, కొంచెం తెలుసుకోండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.